ప్రతిరోజు గనక మీరు 2 పేజెస్ ఆఫ్ గోల్స్ రాయడం ఈ రోజు నుంచి స్టార్ట్ చేసిన నెక్స్ట్ 1 year లో మీ ప్రతి ఒక్క గోల్స్ ని అచీవ్ చేసుకుంటారు. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్ గా గోల్స్ అనేవి ఎందుకు రాయాలి, ప్రతిరోజు ఈ యొక్క 20 గోల్స్ అనేవి ఎందుకు రాయాలి, రాయడం వల్ల మనకు పీకెస్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు, యూనివర్స్ కి, లా ఆఫ్ అట్రాక్షన్ కి, గోల్స్ కి, మన మైండ్ సెట్ కి నా సంబంధం ఏంటి అనే విషయాల గురించి కంప్లీట్ గా తెలుసుకోబోతున్నా. ఇంకెందుకు ఆలస్యం, ప్రతి ఒక్కరు పెన్ అండ్ పేపర్ తో అండ్ నోట్ చేసుకోండి, ఇంప్లిమెంటేషన్ చేయండి, మీ గోల్స్ ని, మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోండి. ప్రతిరోజు గనక మనం ఈ గోల్స్ 20 గోల్స్ రాయడం ద్వారా మనం ఎప్పుడు హై ఎనర్జీలో ఉండొచ్చు. ఎందుకోసం అంటే మోర్ దెన్ 90% పీపుల్స్ వాళ్ళ 25 years ఆఫ్ ఏజ్ నుంచి 60 years మధ్యలో వాళ్ళ అనుకున్న గోల్స్, వాళ్ళ స్టార్టింగ్ వచ్చేసరికి చాలా మంది వాళ్ళ డ్రీమ్ హౌస్ గురించి కావచ్చు, ఫ్యామిలీ గురించి కావచ్చు, రిలేషన్స్ గురించి కావచ్చు, వాళ్ళ వెల్త్ గురించి కావచ్చు, పర్ఫెక్ట్ ప్లానింగ్ తో స్టార్ట్ చేయడం జరుగుతుంది 25 years ఆఫ్ ఏజ్ టైం. బట్ 60 ఏజెస్ వచ్చేసరికి మోర్ దెన్ 80% పీపుల్స్ బ్రోక్ అవ్వడం జరుగుతుంది. ఓన్లీ 1% మాత్రమే సక్సెస్ అవుతున్నాడు 100 members లో. అంటే 100 members లో ఓన్లీ 4-5% మాత్రమే సక్సెస్ అవుతున్నారు. రిమైనింగ్ పీపుల్స్ అనే వాళ్ళు ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? వాళ్ళకి ఏమైనా క్లారిటీ లేదా? వాళ్ళ గోల్ పరంగా క్లారిటీ ఉంది, వాళ్ళకి ఏం చేయాలో క్లారిటీ ఉంది, కానీ వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ ఆఫ్ మైండ్ సెట్ అనేది క్లారిటీ లేదు. ఎస్, వాళ్ళకి తెలుసు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, కానీ వాళ్ళ యొక్క వే ఆఫ్ డ్రైవింగ్ లైఫ్ అనేది ఉందవుతుందో దాంట్లో ఇష్యూస్ ఫేస్ చేయడం జరుగుతుంది. మరి ఆ ఏరియాలో మనం ఇష్యూస్ ఫేస్ చేయకూడదంటే మనకంటూ క్లారిటీ, మనం ఎక్కడికి వెళ్ళాలి, మన గోల్ ఏంటి, మన యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి అనే విషయాల పరంగా మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి. మరి ఆ క్లారిటీ లేక ప్రాబ్లం ఫేస్ చేయడం గల రీజన్ వాళ్ళ యొక్క మైండ్ లో వస్తున్న ఆలోచనలో పాజిటివ్ ఎన్ని, నెగిటివ్ ఎన్ని అనే విషయాల పరంగా క్లారిటీ ఉండట్లేదు. కాబట్టి ఈ రోజు నుండి మీరు అనుకున్న డ్రీమ్ గోల్స్ ని అచీవ్ చేసుకోవాలనుకుంటే ప్రతిరోజు మార్నింగ్ 20 గోల్స్ అనేది రాయడం అలవాటు చేసుకోండి. సో మెనీ ఇయర్స్ నుంచి సమ్ పీపుల్, చాలా మంది దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు డైలీ 20 గోల్స్ రాస్తారో మీ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది హైలో ఉంటుంది. ఎలా? ప్రతిరోజు మీరు మార్నింగ్ నిద్రలేచిన తర్వాత మనకంటూ కొన్ని థాట్స్ వస్తుంటాయి. మీకు ఏం కావాలి, మీకు ఏం కావాలి అనే విషయాల పరంగా మీ మైండ్ లో మీరు ఆలోచనలు స్టార్ట్ అయినప్పుడు, ఎస్ మీకు ఏం కావాలి, నెక్స్ట్ 1 year లో కావచ్చు, 1 month లో కావచ్చు, 10 years లో కావచ్చు, మీ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు కావచ్చు, మీకు ఏ గోల్స్ అచీవ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీరు ఎక్కడ ఫోకస్ చేయాలనుకుంటున్నారు, మీరు ఎక్కడ ఫోకస్ చేస్తే మీ గోల్స్ అచీవ్ చేసుకోగలుగుతారు, ప్రతి ఒక్క విషయాల పరంగా మీకు ఒక క్లారిటీ ఉండాలంటే ప్రతిరోజు మార్నింగ్ 20 గోల్స్ అనేవి రాయాలి. ఈ 20 గోల్స్ రాసేటప్పుడు ఫాలో కావాల్సిన ఈ 5 రూల్స్ ఉన్నాయి. వీటిని ఇంప్లిమెంటేషన్ చేయండి. మీరు చేయవలసిందల్లా ఫస్ట్, మీరు ఏదైతే గోల్స్ రాస్తున్నారో ఆ గోల్స్ రాయడంలో ఏ గోల్స్ అయితే మీకు ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో వస్తున్న ఐడియాస్, ఎస్ నెక్స్ట్ మంత్ నేను ఒక డ్రెస్ తీసుకోవాలనుకుంటున్నాను, నెక్స్ట్ మంత్ ఒక వెకేషన్ కి వెళ్ళాలనుకుంటున్నాను, నెక్స్ట్ మంత్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నెక్స్ట్ మంత్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇలా మీకు ఏవైతే గోల్స్ వస్తున్నాయో గోల్ పరంగా నోట్ చేయండి. హెల్త్ పరంగా కావచ్చు, మనీ పరంగా, రిలేషన్స్ పరంగా, కెరియర్ పరంగా మీకు వస్తున్న ఐడియాస్ ని నోట్ చేయండి. ఈ గోల్స్ రాయడం వల్ల మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ అనేది, మీ యొక్క ఎబిలిటీ అనేది మీరు పెంచుకోవడం జరుగుతుంది. మీది రాయడం వల్ల ఏమవుతుందంటే సెకండ్ డే మళ్ళీ రిపీటెడ్ గా ఏ ఆలోచనలు వచ్చినా వాటిని రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రాసిన గోల్స్ మళ్ళీ మీకు రిపీట్ కావచ్చు. ఫోకస్ అనేది ఏది రిపీట్ అవుతుంది చూసి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. మీరు ఒక ఫ్లోలో రాయండి. ఎస్, ఒక ఫ్లోలో మీకు ఏ ఆలోచనలు వస్తున్నాయి, మీరు ఫస్ట్ డే ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు, హాఫ్ అన్ అవర్ టైం పట్టచ్చు, సెకండ్ డే టైం పట్టచ్చు, కానీ ఒక 30 days, ఒక 10 days, 20 days తర్వాత మీ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ మీరు అబ్జర్వ్ చేస్తారు. ఎస్, మీకు ఏం కావాలి అనే విషయాల పరంగా క్లారిటీ ఉండడం జరుగుతుంది. చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. వాళ్ళకి ఏం అక్కర్లేదో దాన్ని మాత్రం క్లారిటీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు డ్రింక్ చేసే హస్బెండ్ నాకు రావాల్సిన, నాకు అక్కర్లేదు, నన్ను అత్తమామలతో సపోర్ట్ చేయలేని హస్బెండ్ నాకు అక్కర్లేదు, నాకు రెస్పెక్ట్ ఇవ్వని పర్సన్ నాకు అక్కర్లేదు. వాళ్ళకి ఏం అక్కర్లేదో దాంట్లో క్లారిటీ ఉండడం జరుగుతుంది. కానీ వాళ్ళకి ఏం కావాలనే విషయాల పరంగా మనం ఇక్కడ ప్రోగ్రామ్ చేయట్లేదు, ప్రోగ్రామ్ నెగిటివ్ గా చేయడం జరుగుతుంది. అందువల్లే చాలా మంది ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మీకు ఏం కావాలో దాని పరంగా ఫోకస్ చేయాలంటే 20 గోల్స్ కంపల్సరీగా రాయాలి. ఈ గోల్స్ రాయడంలో ఫస్ట్ వచ్చేసి మనం ఏవైతే ర్యాండమ్ గా మనకు గోల్స్ వస్తుంటాయో వాటిని రాస్తూ వెళ్ళాలి. అండ్ ఏదైతే రిపీట్ అవుతుందో వాటి పరంగా ఫోకస్ చేయకండి, మీరు ఒక ఫ్లోలో రాస్తూ వెళ్ళండి. అండ్ ఇది రాసేటప్పుడు ప్రతిరోజు ఒక ప్లేస్ లో కూర్చొని రాయడానికి ట్రై చేయండి. మీరు ట్రావెలింగ్ ఉంటే అది వేరే విషయం,
కానీ మీరు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో మీ ఆఫీస్ లో ఎక్కడైతే మీరు స్టార్ట్ చేసి రాయాలనుకుంటున్నారో ఆ ప్లేస్ లో ప్రతిరోజు ఆ ప్లేస్ లో కూర్చొని రాయడానికి ట్రై చేయండి. అండ్ అదే విధంగా రాయడంలో గోల్స్ వచ్చేసరికి పాజిటివ్ గా ఆల్రెడీ ఆ గోల్స్ అనేవి మీకు అచీవ్ అయినట్టు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 లాక్ ఫర్ మంత్ సంపాదించాలనుకుంటే ఎస్ నేను 5 లాక్ ఫర్ మంత్ సంపాదిస్తున్నాను, ఒక డ్రీమ్ హౌస్ లో ఉంటున్నాను, ఒక డ్రీమ్ కార్ నేను డ్రైవ్ చేస్తున్నాను, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ తో ఇలాంటి రిలేషన్స్ ఉన్నాయి. ఇలా మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో వాటి పరంగా మీకు ఒక క్లారిటీగా ఆల్రెడీ అవి అచీవ్ అయినట్టు మీ యొక్క మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీ మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోగలుగుతారో మీ ఫ్రీక్వెన్సీని పెంచుకోగలుగుతారు. మీ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే హైలో ఉంటుందో ఆటోమేటిక్ గా మీ గోల్స్ మీరు అచీవ్ చేసుకుంటారు. కాబట్టి మీరు చేయవలసిందల్లా మీ ఫ్రీక్వెన్సీ పెరగాలంటే గోల్స్ అనేవి రాయడం మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా గోల్స్ రాయడం ద్వారా 1 year లోపు మీరు ఎన్నైతే గోల్స్ రాస్తారో కొత్త ఐడియాస్ ప్రతి రోజు కొత్త ఐడియాస్ రావడం జరుగుతుంది. మీ యొక్క ఫ్రీక్వెన్సీ, మీ యొక్క థాట్ ప్రాసెస్, మీ యొక్క టాకింగ్ పవర్ ప్రతి ఒక్క దాంట్లో మీరు ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. కాబట్టి మై డియర్ నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని పర్సనల్ గా నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. ప్రతి రోజు నేను 20 గోల్స్ అనేవి రాయడం జరుగుతుంది ఈ 2 years ఆఫ్ జర్నీ నుంచి. కాబట్టి నేను మీకు ఇచ్చే నా బెస్ట్ అడ్వైస్ కంపల్సరిగా ప్రతిరోజు 20 గోల్స్ అనేవి రాయండి. అది హెల్త్ పరంగా అయినా, మనీ పరంగా అయినా, రిలేషన్స్ పరంగా అయినా, కెరియర్ పరంగా అయినా మీరు ఏవైతే సాధించాలనుకుంటున్నారు, ఏదైతే కావాలనుకుంటున్నారు అది చిన్న గోల్ కావచ్చు, పెద్ద గోల్ కావచ్చు, ఈ 1 year లో కంప్లీట్ అయ్యే గోల్ కావచ్చు, 1 day లో కంప్లీట్ అయ్యే గోల్ కూడా కావచ్చు. కానీ ఫోకస్ అనేది నోట్ చేయడం. నోట్ చేస్తున్నప్పుడు మీ ఫోకస్ ప్రతిరోజు 20 కొత్త ఐడియాస్, కొత్తగా మీ గురించి మీకు ఏం కావాలో క్లారిటీగా ఆ యూనివర్స్ ని అడగడం మీరు జరుగుతుంది. ఆ యొక్క పవర్ అనేది, ఎనర్జీ అనేది మీరు ఓన్ గా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాన్ని చూడగలుగుతారు. కాబట్టి కంపల్సరిగా నోట్ చేయండి, ఇంప్లిమెంటేషన్ చేయండి, మీ ఫ్రీక్వెన్సీని హైలోకి తీసుకొచ్చుకోండి. ఎప్పుడైతే మీరు నోట్ చేస్తారో మీ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైనా హైలో రావడం జరుగుతుంది. కాబట్టి 20 గోల్స్ రాయడం అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసినట్టయితే ఛానల్ కామెంట్ బాక్స్ లో వచ్చేసి ఐ ఛాలెంజ్ యాక్సెప్ట్ అని టైప్ చేయండి. అండ్ అదే విధంగా మీ ఫ్రీక్వెన్సీ పెంచుకోవడానికి ఈ గోల్స్ రాస్తూ మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఏంటి, మీరు ఎలా ఉంటున్నారు, మీ యొక్క థాట్ ప్రాసెస్ ఏంటి, మీ యొక్క మైండ్ సెట్ ఏంటి, మీకు ఇవి రాసేటప్పుడు నెగిటివ్ ఆలోచనలు ఏమొస్తున్నాయి, మిమ్మల్ని ఏది వెనకకు లాగుతున్నట్టు అనిపిస్తుంది, ప్రతి ఒక్క దాని మీద ఫోకస్ చేయండి. మీ ఆలోచనలో ప్రతి ఒక్క దాని మీద ఫోకస్ చేయండి డీప్ గా. ఎప్పుడైతే మీరు ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తారో మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరగడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి యూనివర్సల్ లెవెల్లో మనం అందరం సేమ్ ఎనర్జీ లెవెల్ పర్సన్స్. ఎప్పుడైతే మీ ఎనర్జీస్ మ్యాచ్ అవుతాయో గోల్స్ అనేవి ఆటోమేటిక్ గా అచీవ్ అవుతాయి. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని చెప్పి ఆ యూనివర్స్ నేను కూడా మీ తరఫున ప్రేయర్ చేయడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్ లో ఐ యాక్సెప్ట్ 20 days ఛాలెంజ్ అని చెప్పి, ఈ 20 గోల్స్ ఛాలెంజ్ అని చెప్పి టైప్ చేయండి. అండ్ అదే విధంగా మీ క్లోజ్ ఫ్రెండ్స్, మీ లవ్డ్ వన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఈ యొక్క ఛాలెంజ్ ఇంప్లిమెంటేషన్ చెప్పండి. వాళ్ళకి యొక్క వీడియోని షేర్ చేయండి. అండ్ అదే విధంగా ప్రతిరోజు ఈ యొక్క వీడియోలో మనం ప్రతిరోజు ఒక 4 వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క సబ్జెక్ట్ పరంగా బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు, ప్రతి ఏరియాలో మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా పెంచుకోవాలనే విషయాల పరంగా కావచ్చు. కాబట్టి ప్రతి వీడియోని మీరు అబ్జర్వ్ చేయండి, ఇంప్లిమెంటేషన్ చేయండి, మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోండి. అది హెల్త్ అయినా, మనీ అయినా, రిలేషన్ అయినా ప్రతి ఒక్క దాంట్లో మీరు ఈజీగా సాధించవచ్చు మీ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకున్నప్పుడు. మీ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.